బిగ్ బాస్ రివ్యూ అనేది నా కంటెంట్ కాదు. కాకపోతే నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు, సో దీన్ని కూడా చూద్దామని చెప్పేసి ఈ కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ నా కంటెంట్ వచ్చేసి సొసైటీ ముచ్చట్లు. సొసైటీ ముచ్చట్లు అంటే ఏంటి, బయట జరిగే ఏ చిన్న మిస్టేక్ అయినా తీసుకొచ్చి చూపించడం అనేది నా కంటెంట్. కాకపోతే ఒక 3 months వరకు అయితే ఓన్లీ బిగ్ బాస్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఆ కంటెంట్ ఏముంది, అందులో స్టఫ్ లేదు, ఇది లేదు, అది లేదని. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి వ్యూస్ కూడా రావట్లేదు. ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా మ్యాక్సిమం 10-100 ఇంతే దాటుతుంది తప్ప ముందుకైతే వెళ్ళట్లేదు. అది నాకు కూడా తెలుసు, రీజన్ కూడా తెలుసు. కాకపోతే ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను కంప్లీట్ చేయాలనుకున్నా కాబట్టి ముందుకు వెళ్తున్నా. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి ప్రతి ఒక్క వీడియోని కూడా చూడండి. పాయింట్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు హెల్ప్ చేస్తారని అండ్ మీరు చూస్తారని ఈ వీడియోస్ చేయడము కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, నిన్నటి వరకు రాము అండ్ సుమన్, రీతు అండ్ పవన్ వీళ్ళు నామినేషన్లో ఉన్నారు కదా. సో ఈరోజు ఇంకా రిమైనింగ్ ఎవరు నామినేషన్లో ఉన్నారు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సేమ్ నిన్నట్లాగే బాల్ పడింది, అది క్యాచ్ చేసుకోవడానికి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే బాల్ ఒక్కరి దగ్గరికి వచ్చిన తర్వాత అది అవతల వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా లాక్కోవడం, పీక్కోవడం అన్నీ ఉంటాయి. సో ఎవరి దగ్గర ఫైనల్ బజర్ వచ్చే వరకు బాల్ ఉంటుందో వాళ్ళు నామినేట్ చేయడానికి అవతల పర్సన్కి ఛాన్స్ ఇవ్వాలన్నమాట. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఆ బాల్ తీసుకొని, ఇప్పుడు మన సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఒకరికి బాల్ ఇస్తే వాళ్ళు అవతల వాళ్ళని నామినేట్ చేస్తారు. సో ఆ నామినేషన్ కరెక్టా కాదా వీళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఎవరు నామినేషన్ ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఇందులో ఎవరి అభిప్రాయాలైనా ఎవరికైనా చెప్పుకోవచ్చు, ఎవరు మాట్లాడద్దు అని ఏం లేదు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు, అండ్ ఇప్పుడున్న మన వాళ్ళు కూడా వీళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు. సో ఈ వీక్ నామినేషన్స్ ఎలా జరిగినాయి అంటే, ఫస్ట్ మాధురికి బాల్ వచ్చింది, సేమ్ బజర్ వచ్చింది. బజర్ వచ్చిన తర్వాత బాల్ పడింది, ఆ బాల్ మాధురికి దక్కింది. మాధురి వచ్చి రీతుకి ఛాన్స్ ఇచ్చింది. ఇక్కడ రీతుకే ఎందుకు ఛాన్స్ ఇచ్చిందంటే, మాధురి రాగానే రీతు వెళ్ళి తనను పరిచయం చేసుకోవడము, ఇక్కడ తను ఒక బాండింగ్ క్రియేట్ చేసుకుంది, వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంది రీతు. సో రీతు కొంచెం మాధురికి ఫేవర్గా ఉంది కాబట్టి, ఇక్కడ ఫేవరెటిజం నడుస్తుంది కాబట్టి రీతుకి ఛాన్స్ ఇచ్చింది. అండ్ రీతు భరణి నామినేట్ చేసింది. ఏ విషయంలో అంటే, టాస్క్ విషయంలో. ఒక టాస్క్లో భరణి హెల్ప్ చేస్తాడని చెయ్యలేదంట. సో ఆ విషయం గురించి అని చెప్పి, అండ్ బెడ్ టాస్క్లో రీతును బయటికి దొబ్బేసిండ్లు, అందరు కలిసి పట్టుకొని బయటకు వేసేసిండ్లు. అండ్ శ్రీజన్ కూడా నమ్మించి శ్రీజన్ కూడా బయట పడేసిండు అన్న టాస్క్ గురించి మాట్లాడిండు. అండ్ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు రీతుకి ఒక్కసారి కూడా ఇంతవరకు క్యాప్టెన్సీ రాలే కాబట్టి భరణి హెల్ప్ చేస్తానని చెయ్యక రాముకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి రీతు రీజన్ అయితే ఇది, నన్ను ఇలా అని చెప్పి హెల్ప్ చేస్తానని చేయలేదు. భరణి గారు ప్రామిస్ ఇచ్చి దాన్ని కాపాడుకోలేకపోతాను, అతని మీద నాకు ట్రస్ట్ లేదు అని చెప్పేసి రీతు అయితే భరణి నామినేట్ చేసింది. రీతు ఇద్దరిని నామినేట్ చేయాలి కాబట్టి సెకండ్ దివ్యని నామినేట్ చేసింది. దివ్యని ఏ విషయంలో అంటే, బ్రేక్ఫాస్ట్ విషయంలో. దివ్య కుకింగ్ మానిటర్గా ఉన్నప్పుడు, రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయాలి. అక్కడ వాళ్ళు నిన్న జరిగిన గొడవ, ఆ తలనొప్పి ఏదైతుందో మాధురితోని చాలా గొడవ జరిగింది కదా, ఆ గొడవ జరగడానికి రీజన్ కుకింగ్ మానిటర్ సరిగా లేదు, అందుకోసమే ఆ గొడవ జరిగింది అని. ఇక్కడ మీకు అర్థమవుతుందా? మాధురి రీతుకి ఫేవర్ చేస్తే రీతు మాధురికి ఫేవర్ చేస్తుంది, ఆ గొడవ గురించి హెల్ప్ చేస్తుంది. ఏంటి, కుకింగ్ మానిటర్ సరిగా లేక అక్కడ రేషన్ డిలే అయ్యి ఆమె ఫుడ్ ప్రిపేర్ చేయలేదు అంటే ఆ గొడవ గురించి మాట్లాడుతుంది. ఆ గొడవలో దివ్యని నామినేట్ చేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ టైంకి అందట్లేదు, ఆకలి అవుతుంది, అది కుకింగ్ మానిటర్గా సరిగా ఉండి రేషన్ మేనేజ్ చేయొచ్చు కదా. సో నామినేషన్ పాయింట్ వచ్చేసి ఇది, ఇంకేం లేవు అని చెప్పేసి రీతు దివ్య నామినేట్ చేసింది. సో ఇక్కడ మాధురి కూడా దివ్యకే. ఎందుకంటే దివ్య మాధురి స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరికి ఫైటింగ్ జరుగుతుంది, మాటలు గొడవల దాకా పోతున్నాయి. సో దివ్యాని నామినేట్ చేయడానికి మాధురికి ఒక ఛాన్స్ కావాలి, అండ్ దివ్యాని ట్రిగర్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. దీని గురించని రీతుని సెలెక్ట్ చేసుకుంది. రీతు ఎగ్జాక్ట్లీ దివ్యాని తీసుకుంది. ఎందుకంటే మాధురితోని గొడవ జరగాలి అంటే అది దివ్య కావాలి, అది రీతు అయితేనే చేయగలుగుతుంది. సో రీతు దివ్యాని తీసుకుంటే ఇక్కడ మాధురి క్లియర్గా చెప్పేసింది దివ్యాని నామినేట్ చేస్తున్నా అని. ఎందుకంటే రాగానే గొడవలు పెట్టుకుంటుంది, నోరు పడేసుకుంటుంది అని.
సో దివ్యని ట్రిగ్గర్ చేయడానికి రీతును వాడుకుంది మాధురి. సో ఫస్ట్ నామినేషన్ అయితే ఇది. అండ్ సెకండ్ గౌరవ్కి వచ్చింది బాల్. సేమ్ మళ్ళీ కాసేపు అయిన తర్వాత బాల్ పడింది. ఆ బాల్ వాళ్ళు కూడా అక్కడ ఫైట్ చేసుకున్నారు. అది గౌరవ్కి వచ్చేసింది. గౌరవ్ వచ్చేసి సంజనకి ఛాన్స్ ఇచ్చిండు. సంజన వచ్చేసి రాముకి నామినేట్ చేసింది. రాము విషయంలో ఎందుకంటే బెట్ టాస్క్లో సంచాలక్గా రాము ఫెయిల్ అయిండు. అక్కడ అంత జరిగినప్పుడు తను చూసుకోవచ్చు. సంచాలక్గా అంత రెస్పాన్సిబిలిటీ చేతిలో పెట్టినప్పుడు రాము చూసుకోవాలి, కానీ రాము మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ భరణి కింద చేయి పెడితే డీమన్ పవర్ని అక్కడ గేమ్ నుంచి తీసేసిండ్రు. సో ఇలాంటి డిసిజన్ తీసుకుంటున్నారు కాబట్టి సంచాలక్గా రైట్స్ ఉన్నాయి అండ్ కెప్టెన్గా రైట్స్ ఉన్నాయి. అతను డిసిజన్ సరిగా తీసుకోలేదు కాబట్టి సో సంచాలక్ ఆయన ఫెయిల్ అయిండు అండ్ ఆయనకి హ్యూమానిటీ కూడా లేదు. దట్స్ వై సంజన వచ్చేసి రాముని నామినేట్ చేసింది. అండ్ నెక్స్ట్ సంజన భరణిని కూడా నామినేట్ చేసింది. ఎందుకంటే ప్రతిసారి రాముకి ఫేవర్ చేస్తున్నాడు. కెప్టెన్సీ విషయంలో రాముని గెలిపించింది భరణియే. రాముకి ఎప్పటికీ భరణి రాము మధ్యలో చాలా అండర్స్టాండింగ్స్ ఉంటాయి అండ్ బాండింగ్స్ ఉంటాయి. సో దాని గురించి అని చెప్పి సంజన భరణి నామినేట్ చేసింది. సో భరణి దీనికి ఏం మాట్లాడిందంటే వ్యాలిడ్ ముచ్చట. ఫస్ట్ నువ్వు ఎలిమినేషన్ దాకా వెళ్తే నేను నిన్ను సేవ్ చేశాను, నువ్వు హ్యూమానిటీ లేదు అని అనేసినావు. నాకు హ్యూమానిటీ ఉంది కాబట్టి నేను ఇన్ని రోజులు నేను సేవ్ చేశాను. అండ్ నా బాక్స్ కూడా నేను సాక్రిఫైస్ చేసిన. ప్రతిసారి నేను సేవ్ చేస్తూనే ఉన్నా. హ్యూమానిటీ ఎలాది లేదంటావు అని చెప్పేసి చాలా చాలా వాయిస్ రేజ్ చేసిండు, చాలా గొడవ చేసిండు. ఎందుకంటే సంజన భరణిని నామినేట్ చేసేటప్పుడు చెప్పింది, ఎందులో కూడా నువ్వు ట్రస్టెడ్గా ఉండలేవు అండ్ రాముకి ఫేవర్ చేస్తున్నావు, అయితే దివ్యకి ఫేవర్ చేస్తున్నావు, మిగతా వాళ్ళని పట్టించుకోలేదు, నీకు హ్యూమానిటీ లేదు, హ్యూమానిటీ మ్యాటర్స్, హ్యూమానిటీ గురించి అని మాత్రమే భరణి రివర్స్లో మాట్లాడాను. దేనికి అంటే నేను బాక్స్ సాక్రిఫైస్ చేసిన, నీకోసం అంత రిస్క్ చేసిన, అయినా కూడా నువ్వు హ్యూమానిటీ లేదు అని ఎలా అంటావు అని చెప్పేసి భరణి కూడా అపోజిట్ మాట్లాడేసిండు. అండ్ గౌరవ్ వచ్చేసి కూడా భరణి నామినేట్ చేసిండు. అండ్ థర్డ్, ఒక్కొక్కరికి ఒక్కో ఛాన్స్ వస్తుంది. ఈ ఛాన్స్ కోసం వాళ్ళలో వాళ్ళు చాలా ఫైట్ చేసుకుంటున్నారు. ఎవరు ఈ బాల్ కోసం అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారు. ఆ బాల్ వస్తే వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ వస్తుంది. సో దానికోసం ఇక్కడ ఫిట్గా ఉన్న వాళ్ళు టాస్క్లో విన్ అవుతారని నేను స్టార్టింగ్లోనే చెప్పిన. ఫిట్గా ఉంది ఎవరు? అఫ్కోర్స్ గౌరవ్ గుప్తా అండ్ నిఖిల్ అండ్ ఇంకా మన శ్రీనివాస్ సాయి, వీళ్ళు ఫిట్గా ఉన్నారు. సో వీళ్ళు ఆ బాల్ని తీసుకోగలుగుతున్నారు, మిగతా వాళ్ళకి దొరకట్లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే నాకు ఛాన్స్ కావాలి, సో మీరు సాక్రిఫైస్ చేయండి అని చెప్పేసి అయేషా ఫైట్ చేస్తుంది అండ్ మాధురి ఫైట్ చేస్తుంది. మాధురికి ఆల్రెడీ ఒకసారి మాధురికి బాల్ ఛాన్స్ వచ్చింది, కాకపోతే ఆ ఛాన్స్ వద్దు అని చెప్పేసి నాకు సెకండ్ టైం కూడా కావాలి, సో నాకు ఆ బాల్ కావాలని చెప్పేసి మాధురి కూడా చాలా తిరుగుతుంది. అండ్ ఇక్కడ రమ్య మోక్ష మాత్రం లైట్ తీసుకుంది, వస్తేనే తీసుకుంటా లేకపోతే లేదు, ఈ పరిగెత్తడాలు ఇవన్నీ నాతో కాదు అని చెప్పేసి రమ్య మోక్ష సైలెంట్గానే ఉంది. ఇక్కడ ఏమైందంటే థర్డ్ టైం కూడా గౌరవ్ గుప్తాకే బాల్ దొరికింది. వీళ్ళిద్దరు కొంచెం డిస్కషన్ చేస్తున్నారు. ఎవరు? అయేషా అండ్ గౌరవ్ గుప్తా వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటే అక్కడ తన బాల్ని గౌరవ్ గుప్తా తన బాల్ని అయేషాకి సాక్రిఫైస్ చేసిండు. సో వాళ్ళు కూడా మాట్లాడాలి, అందరికి కూడా ఛాన్స్ రావాలి అని చెప్పేసి గౌరవ్ గుప్తా అయేషాకి ఛాన్స్ ఇస్తే అయేషా సుమన్కి ఇచ్చేసింది. సుమన్ మాట్లాడచ్చు, సుమన్ ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. సో సుమన్ అన్న ఎవరిని నామినేట్ చేసిండంటే ఫస్ట్ తనుజని నామినేట్ చేసిండు. తనుజని ఏ విషయంలో అంటే తనుజకి టాస్క్ గురించి నామినేట్ చేసిండు. దేనికి అంటే టాస్క్ ఓన్గా ఆడట్లేదు, ప్రతిసారి అవతల వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది, ఏ టాస్క్లో కూడా సరిగా ఆడట్లేదు, భరణి లేకపోతే టాస్క్ ఆడదు అండ్ టూ మచ్ ఎమోషనల్, ఏమనంటే ఏడుస్తుంది, ఎప్పుడు ఏడుపు 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 సెంటిమెంట్లు. ఈ సెంటిమెంట్ అనేది పక్కన పెడితే మీరు గేమ్లో ముందుకెళ్తారు లేకపోతే ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి సుమన్ అన్న తనుజని నామినేట్ చేసిండు. అండ్ సెకండ్ సంజన నామినేట్ చేసిండు. సంజన విషయంలో హైలైట్గా నామినేట్ చేసిండు. ఎందుకంటే సంజన విషయంలో ప్రతిసారి గొడవ జరుగుతుంటే ఒక పుల్ల పెడుతుంది, అది ఎక్కడికో రీజ్ అవుతుంది. ఈమె చేసే గొడవల వల్ల స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చాలా జరిగినాయి. ప్రతిసారి గొడవ పెట్టుకుంటున్నారు, ప్రతిసారి ఫైటింగ్ జరుగుతూనే ఉంది. సో అక్కడ ఈమె గొడవ పెట్టించి ఎంజాయ్ చేస్తుంది. అలా చేయడం ఎందుకు?
వాళ్ళని ఆపచ్చు కదా, ఆపడం కాకుండా ఏం ఎంజాయ్ చేయడం, డ్యాన్స్ చేయడం, ఇలాంటి సైకోయిజం ఎందుకు ఉండాలి అని చెప్పి ఒక వ్యాలిడ్ రీజన్ ఇప్పటివరకు మనకు ఆల్రెడీ అనిపించిన ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పేసిండు. ప్రతిసారి సంజన ఏదో ఒక పుల్ల పెట్టేస్తుంది, దొంగతనం చేస్తుంది, అవతల మీద వాళ్ళ మీద వేసేస్తుంది. సో ఇలాంటి గొడవ పెట్టడం, పుల్లలు పెట్టడం, ఆ జరిగే గొడవని తను ఎంజాయ్ చేయడం, ఇది వ్యాలిడ్ రీజన్ ఇంతవరకు ఎవరు కూడా పెట్టలేదు. అఫ్ కోర్స్ మనకి ఛాన్స్ వచ్చినా కూడా దీన్ని మనం కూడా పాయింట్ చేస్తాం, ఎందుకంటే ప్రతిసారి పుల్ల పెట్టేది సంజననే. అయేషా వచ్చేసి సంజనని సేవ్ చేసింది. ఇక్కడ ఎందుకు సేవ్ చేసింది అంటే సంజన కొంచెం చైల్డిష్ మెంటాలిటీ. సో దొంగతనం చేసినా ఎంటర్టైన్ ఇస్తుంది. సో ఇక్కడ తనుజని అయేషా నామినేట్ చేసింది, ఎందుకంటే తనుజ విషయంలో అయేషా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది. ఏంటి, ప్రతిసారి ఏడుస్తున్నావు, ఎమోషనల్ బాండింగ్ పెడుతున్నావు. ఇప్పుడు భరణి నాన్న అని పిలవాల్సిన అవసరం ఏముంది? అతనికి నువ్వు పుట్టలేదు, అతను మీ సొంత నాన్న కాదు. ఈ ఎమోషనల్ బాండింగ్స్ దేనికి? ఈ బాండింగ్స్ చేయబట్టి అవతల వాళ్ళకి మీ ఫేవరెటిజం వల్ల ఇంకోరు హెల్ప్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు భరణి నాన్న అని పిలిస్తే అతను నీకే ఫేవర్ చేయగలుగుతున్నాడు తప్ప అవతల ఏ అమ్మాయి కూడా హెల్ప్ చేయలేకపోతున్నాడు. సో నువ్వు ఈ ఫేవరెటిజం పక్కన పెట్టి నీ గేమ్ నువ్వు ఆడితే గేమ్లో ఉంటావు, అంతేగాని ఎమోషనల్ బాండింగ్ పెట్టుకొని ఏదైనా అంటే ఏడవడం ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి అయేషా తనుజను నామినేట్ చేసింది. కళ్యాణ్కి బిగ్ బాస్ ఇచ్చింది ఏంటంటే క్యాప్టెన్గా డైరెక్ట్ ఎవరైనా ఒక పర్సన్ని హౌస్ నుంచి బయటికి పంపించడానికి ఒక పర్సన్ని డైరెక్ట్లీ నామినేట్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే కళ్యాణ్ వచ్చేసి రాముని నామినేట్ చేసాడు. రాము విషయంలో పెద్ద ఏం లేవు. బెలూన్ టాస్క్లో కళ్యాణ్కి ఫేవర్ జరగలేదు అక్కడ. ఎందుకు అంటే ఆ బెలూను తన అపోనెంట్ ఎవరు, తనుజ ఉంది కదా తన టీమ్మేట్, బెలూన్ని ఇలా పెట్టింది. అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే బెలూన్ని పైనుంచి డ్రాప్ చేస్తే వీళ్ళు ఊదుకుంటూ ఉండాలి, కానీ తనుజ మాత్రం ఇలా పెట్టింది. కళ్యాణ్ రాము మీద చేసిన నామినేషన్ పాయింట్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ మిస్టేక్, కాకపోతే ఏదో నామినేషన్ ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి రాము మీద పెడుతున్నాడు, అది డైరెక్ట్ ఎలిమినేషన్కి. ఇక్కడ ఏం చెప్పిండు, బెలూన్ టాస్క్లో అక్కడ మిస్టేక్ జరుగుతుంటే నువ్వు చెప్పొచ్చు కదా అని. ఫస్టే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి, బెలూన్ డ్రాప్ చేస్తే ఊదాలి అని. కానీ ఇక్కడ తనుజ ఏం చేసింది, కళ్యాణ్ హెడ్ పక్కన బెలూన్ని ఫిక్స్ చేసింది. సో అది కంప్లీట్లీ మిస్టేక్. ఇక్కడ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రాము సంచాలకుగా ఉన్నాడు కాబట్టి రాము మీద వేసేస్తున్నాడు. నువ్వు ఆ రోజు సంచాలకుగా నువ్వు ఎందుకు చెప్పలేదు, దానివల్ల నేను నష్టపోయినని చెప్పేసి. ఇది ఇన్వాలిడ్ రీజన్. అసలు ఏదో చెప్పాలని చెప్పేసి చెప్తున్నాడు, రాము కూడా యాక్సెప్ట్ చేసిండు. సో కళ్యాణ్కి బాల్ ఇవ్వడాలు, ఛాన్స్ ఇవ్వడాలు ఏది లేదు. ఆయన డైరెక్ట్ క్యాప్టెన్ కాబట్టి డైరెక్ట్ నామినేషన్కి ఛాన్స్ ఇచ్చిండు. సో ఈ వీక్ నామినేషన్లో ఉన్న వాళ్ళు టోటల్గా సుమన్, డిమన్ పవన్, దివ్య, భరణి, తనుజ, రాము, వీళ్ళైతే డైరెక్ట్ నామినేషన్స్లో ఉన్నారు. ఉన్నదే 6 మెంబర్స్. ఆ 6 మెంబర్స్ కూడా అందరూ డేంజర్లో వీళ్ళు ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ చెప్తున్నారు. ఎక్కడ పోతుందంటే ఒక మాధురి మాత్రమే వాయిస్ రేజ్ చేసి అది పనికిరాని యాటిట్యూడ్ చూపించడం, అది ఓవర్గా మాట్లాడడం ఇలాంటివి చేస్తుంది. కాబట్టి హౌస్ మొత్తంలో ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేని కొన్ని పాయింట్స్ని ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రం 100% క్లియర్గా చెప్తున్నారు. అయేషా పాయింట్స్ వచ్చేసి 100% ట్రూగా ఉన్నాయి. అండ్ ఇంకెవరు, సో ఇప్పటి వరకు అయితే శ్రీనివాస్ సాయికి ఇంకా ఛాన్స్ రాలేదు, తను కూడా ఇంకా ఏం మాట్లాడలేదు. నిఖిల్కి ఛాన్స్ వచ్చింది, అండ్ రమ్య మోక్షకి ఛాన్స్ వచ్చింది, అయేషాకి వచ్చింది, గౌరవ్కి వచ్చింది, అండ్ ఇంకెవరు మాధురికి వచ్చింది. మన శ్రీనివాస్ సాయికి ఒక్కడికి ఇంకా పాయింట్స్ ఏం రాలేదు, అంటే తనకి ఛాన్స్ రాలేదు. ఇప్పటివరకైతే జరిగిన నామినేషన్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన రీజన్స్, నామినేట్ ఎందుకు చేస్తున్నావు, ఈ నామినేట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు, బోత్ సైడ్ నుంచి వ్యాలిడ్ రీజన్స్ వచ్చినాయి. ఒక కళ్యాణ్ రీజన్ అండ్ ఇంకో పర్సన్ రీజన్ అసలు వ్యాలిడ్గా లేవు. మిగతా కారణాలన్నీ కూడా కరెక్ట్ చెప్పేసిండ్రు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వాళ్ళతోని కొంచెం మంచిగానే ఉంది. కాకపోతే ఈ అరవడం ఎవరు, ఓన్లీ మాధురి. ఈ మాధురితోనే వచ్చింది తలనొప్పి. కరెక్ట్గా దివ్యాని పాయింట్ చేసి, భరణిని పాయింట్ చేసి వీళ్ళతో మాత్రమే ఫైట్ చేస్తుంది. అండ్ ఫేవరెటిజం వచ్చి రీతుతో ఫేవరెటిజం అయిపోయింది. రీతు రాగానే రిసీవ్ చేసుకోవడము, మాట్లాడము, క్లోజ్గా ఉండడము, ఇదేంటంటే గేమ్ పర్పస్లో వీళ్ళు ఆడుతున్న ఒక ఆట. ఎలా అంటే రీతు మాధురికి దగ్గరగా ఉంటే మాధురి వచ్చేసి రీతుని ఏమనలేదు. ఫేవరెటిజం వద్దు అని చెప్పిన వీళ్ళే ఫేవరెట్గా అయిపోతున్నారు. ఎట్లా,
భరణి తనుజ ఫేవరెట్గా ఉన్నారని ప్రతిసారి మాధురి గొడవ చేస్తుంది. మరి ఇక్కడ రీతుతో జరిగిన ముచ్చట ఏంటి? రీతుతో కూడా ఫేవర్గానే ఉంటుంది. ఈ పాయింట్ అందరూ కూడా గమనించలేకపోతున్నారు. సో ఇక్కడ రీతుకి ఫేవర్ చేయడానికి మాధురి టాస్క్లో ఆ బాల్ తీసుకొని మాధురి నుంచి రీతుకి ఇస్తే రీతు వీళ్ళని నామినేట్ చేసింది. అది ఇన్వాలిడ్ రీజన్తో. దివ్యని సేవ్ చేయాలి అని చూడాలి, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫేవర్ చేసింది తిను. సో వాట్ ఎవర్ ఈ వీక్లో అయితే నామినేషన్స్లో ఉన్న వాళ్ళైతే వీళ్ళలోంచి మళ్ళీ బిగ్ బాస్ కొందరిని సేవ్ చేస్తాడు. అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ వాళ్ళకి వెళ్ళాక ఒక్కరు మాత్రం ఎలిమినేట్ ఖచ్చితంగా అవుతారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎక్కువ పాయింట్స్ వచ్చేసి, అంటే ఎక్కువ నెగిటివిటీ వచ్చేసి తనుజ మీద వచ్చింది. స్టార్టింగ్ నుంచి తనుజ మంచిగానే ఉంది, కాకపోతే ఫేవరెటిజం సైడ్ వెళ్తుంది, ఎమోషనల్గా వెళ్తుంది అని చెప్పేసి తనుజ మీదనే ఉంది ఫోకస్ అంతా. సో ఇక్కడ సంజన వెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ సుమన్ అన్న బయటికి వెళ్ళే ఛాన్స్ ఒక 70% ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. సుమన్ అన్న అండ్ డీమన్ పవన్ సేఫ్లోనే ఉన్నాడు. అండ్ దివ్య కూడా వెళ్ళదు, భరణి కూడా వెళ్ళడు. తనుజ, రాము, సుమన్ వీళ్ళ ముగ్గురింట్లో ఒక్కరు మాత్రం ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు. అండ్ ఇంకెవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ప్రకారం మీరు కామెంట్లో చెప్పేసేవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ ఏం జరిగిందో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఎలాంటి రచ్చ జరుగుతుంది, ఇంకెంత వాయిస్ రేజ్ చేసుకుంటున్నారు అన్న దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.